శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడాను 20 సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 21వ సర్గను ప్రారంభం చేస్తున్నాం. చేసే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఏవం సంచింత్య విప్రేంద్రో జగామలఘు విక్రమః ఆఖ్యాతుం తచ్చధా వృత్తం యమస్య సదనం ప్రతి. నారదుడు ఆ విధంగా ఆలోచించి జరిగిన విషయాన్ని యథాతథంగా చెప్పడం కోసం శీఘ్రంగా యమలోకానికి వెళ్ళాడు. అపశ్యమం తత్ర దేవమగ్ని పురస్కృతం విధానమనుతిష్టంతం ప్రాణినో యస్య యాదృశం. అక్కడ యముడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఏ ప్రాణులకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో అటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. అది కూడా అగ్ని సాక్షిగా. అటువంటి యముణ్ణి నారదుడు చూశాడు. సతు దృష్ట్యా యమః ప్రాప్తం మహర్షిం తత్ర నారదం అబ్రవీత్ సుఖమాసీనం అర్ఘ్యమావేజ్య ధర్మతః. చూశాడు నారదుణ్ణి యముడు. ధర్మానుసారం ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. సుఖంగా ఆసీనుణ్ణి చేసి ఇలా అన్నాడు. కచ్చిత్ క్షేమం ను దేవర్షే కచ్చిత్ ధర్మో నశ్యతి కిమాగమన కృత్యంతే దేవగంధర్వ సేవిత. దేవర్షి, అందరూ క్షేమే కదా? క్షేమ సమాచారాలు అడుగుతారుగా వచ్చిన వాడిని. యోగక్షేమాలు. ధర్మం రక్షింపబడుతూ ఉందా? నశించడం లేదు కదా? దేవతల చేత గంధర్వుల చేత సేవించబడతావు నువ్వు. ఓ మహాముని, నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పవయ్యా. అబ్రవీత్తు తదా వాక్య నారదో భవాన్ ఋషి సూయతాం అభిదాస్యామి విధానం చ విధీయతాం. దేవర్షి అయిన ఆ నారదుడు, అంటే దేవతల్లో ఋషులు ఉంటారు, మానవుల్లో ఋషులు ఉంటారు. సాధారణంగా రోజుల్లో మరి బ్రాహ్మణులని దేవతల్ని దేవఋషులు అనేవాడు. ఎందుకంటే భూమి మీద పుట్టిన దేవత అని భూసురుడు అంటారు బ్రాహ్మణుణ్ణి. అర్థమైందా? అందుకోసం వీళ్ళని బ్రాహ్మణుడు ఋషిగా మారితే దేవఋషే, దేవతలు ఋషిగా మారితే దేవఋషే. నారదుడు దేవఋషి అనమాట. అలానే రాజులు ఋషిగా మారితే రాజఋషి అంటారు. అట్లా ఈయన ఈ దేవఋషి ఆ మాట విని, యముడి యొక్క ప్రశ్న విని, చెప్తాను నాయన, నేను వచ్చిన పని విను. ఏష నామ్నా దశగ్రీవ పితృరాజ నిశాచర ఉపయాతి వసన్నేతుం విక్రమై స్వాం సుదుర్జయం. దశగ్రీవుడనే రాక్షసుడున్నాడు. వాడు ఎవరి చేత జయించబడు. వాడు నిన్ను జయించడానికి వస్తున్నాడయ్యా. ఏతేన కారణేనాహం త్వరితో క్యాగతః ప్రభో దండ ప్రహరణస్యాచ్చ తవ కిన్ను భవిష్యతి. ఇదిగో ఆ కారణం చేతనే దండాన్ని ఆయుధంగా ధరించిన నీకు ఏమవుతుందో అని పరిగెత్తుకొని వచ్చానయ్యా. ఏ తస్మిన్నంతరే దూరాద్ అంశుమంతమివోదితం తదృశుద్ధీప్తమాయాంతం విమానం తస్య రక్షసా.
ఇలా చెప్తూనే ఉన్నాడు. ఆ విమానం, వాడు వచ్చే విమానం దూరం నుండి కనపడింది, పుష్పక విమానం. అది ఎట్లా ఉంది? ఉదయించిన సూర్యుడిలాగా ప్రకాశించిపోతుంది. తన్దేశం ప్రభయాతస్య పుష్పకస్య మహాబల కృత్వా వితమిరం సర్వం సమీపమభ్యవర్తత. ఆ వెలుగుతో అక్కడ మొత్తం ఎక్కడ చీకటి లేకుండా వెలిగిపోయిందట ఆ ప్రదేశం అంతా కూడా. సోపస్య మహాబాహుర్దశగ్రీవా తతస్తత ప్రాణినః సుకృతం చైవ భుంజానాం శైవ దుష్కృతం. ఆ రావణాసురుడు అక్కడికి చేరిన తర్వాత అక్కడ పుణ్యఫలాన్ని అనుభవిస్తున్న ప్రాణుల్ని చూశాడు, పాప ఫలాల్ని అనుభవిస్తున్న ప్రాణుల్ని చూశాడు. అపశ్య సైనికాంశ్చాస్య యమస్యానుచరై సహ యమస్య పురుషైరుగ్రైర్ఘోర రూపై భయానకై దదర్శ వజ్యమానాంశ క్లిశ్యమానాంశ దేహినః క్రోశ తశ్చ మహానాదం తీవ్రనిశ్చ నతత్పరాన్. యముడి అనుచరుల్ని చూశాడు, యముడి సైనికుల్ని చూశాడు. వాళ్ళు ఎలా ఉన్నారయ్య అంటే ఘోరమైన రూపంతో ఉన్నారట. యముడి యొక్క అనుచరులు భయంకరంగా కనపడుతున్నారట. వాళ్ళు కొట్టుతున్నారట ప్రాణుల్ని. ఆ కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ధ్వనితో పెద్దగా అరుస్తున్నారట ప్రాణులు. ఇది చూశాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.